పైలట్ల కొరత వల్ల ఇటీవల కాలంలో ఇండిగో సంస్థ ఎంత పెద్ద వివాదాన్ని ఎదుర్కొందో మనందరం చూసాం. అయితే పైలట్ల కొరత సమస్యకు చెక్ పెట్టేందుకు నారా లోకేష్ గారు తన విజన్తో ఇప్పుడు ఎడ్యూసిటీని ఏర్పాటు చేయబోతున్నారని, ఆ ఎడ్యూసిటీ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పైలట్ల సమస్యకు అంటే పైలట్ల కొరతకు చెక్ పెట్టేటువంటి అవకాశం దొరకబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నారా చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎడ్యూసిటీ ఇదైతే రాబోతోంది. నిజంగా పైలట్ల సమస్యకి చెక్ పెట్టేందుకు నారా లోకేష్ గారు ముందు చూపుతో తన విజన్తో ఈ ఎడ్యూసిటీని నిర్మించబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఎడ్యూసిటీ నిర్మాణం కనుక పూర్తయితే ఈ పైలట్ల సమస్య, ఈ పైలట్ల కొరత ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది అన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇటీవల కాలంలో మనం చూసామండి, మనకి తెలిసి మొట్టమొదటిసారి మేబీ ఇండిగోకి ఒక పెద్ద సమస్య వచ్చింది. అక్కడ పైలట్ల కొరత, తర్వాత గ్రౌండ్ క్రూ లేకపోవటం. దీనివల్ల ఇప్పటికి కూడా ఈవెన్ మొన్న రాత్రి కూడా 2 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు. అంటే ఇది ఎంత పెద్ద విషయం అంటేనండి, అసలు ఒక చేపల మార్కెట్లో అయిపోయాయి. మీరు చూసారు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా. ఒక పక్క అరిచేవాళ్ళు అరిచేస్తున్నారు, ఒక పక్క క్యాన్సిలేషను గోల. అంటే దీన్ని మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? కాబట్టి ఇది చిన్న విషయం కాదు. అసలు ఎక్కడ ఉంది లోపం, ఎక్కడుంది, ఏం చేయాలి? ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఒకప్పుడు విమానం అంటే మనకి తెలుసు చాలా లగ్జరీ అని, చాలా కాస్ట్లీ అఫైర్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా చాలా చీప్గా ఏది భావిస్తున్నారంటే ఫ్లైట్లో వెళ్ళటం. ఓకే, మన ఇవాళ వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోవాలంటే అర్జెంటుగా అది 20,000 కొనేసి, 10,000 కొనేసి, ఎంతైనా కొనేసి. అది ఎక్కువ తక్కువ ఏమీ లేదు. సో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పైలట్స్ ఎందుకు లేరు? ఇప్పుడు మీరు మరి ఫ్లీట్ పెంచుకున్నప్పుడు పైలట్స్ని కూడా పెంచుకోవాలి, క్రూని కూడా ఎక్కువ రిక్రూట్ చేసుకోవాలి. సో దీని మీద దృష్టి పెట్టి, అంటే అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఒక దీన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఏం చేస్తున్నారంటే మన్సాస్ ట్రస్ట్, జిఎంఆర్ అండ్ మన్సాస్ తోటి కలిపి ఈ ఎడ్యూసిటీకి ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏవియేషన్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ అనేదాన్ని వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో మీకు ఇక్కడ పైలట్ శిక్షణ అనేది జరుగుతుంది. సాధారణంగా పైలట్ శిక్షణ ఇంతవరకు మనకి విదేశాల్లో జరుగుతుంది, స్వదేశంలో లేదు. కాబట్టి ఇక్కడ ఆ కోర్స్ పెట్టి యూనివర్సిటీ ద్వారా అందులో శిక్షణను ఇస్తారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పైలట్స్గా వెళ్ళాలని. దీనివల్ల అంటే ఒక ఏడాదిలోనే ఈ యూనివర్సిటీ మొదలైపోతుందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి శిక్షణ ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు, కానీ ఆ స్టార్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎడ్యూసిటీ నిర్మాణానికి ఏడాది కాలం పడుతుందని చెప్తున్నారు. అంతే, కరెక్ట్. ఒక ఏడాదిలో యూనివర్సిటీ రెడీ అయిపోతే మీకు ఇంకా క్లాసెస్ మొదలవుతాయి, ట్రైనింగ్ మొదలవుతుంది. మరి శిక్షణ ఏడాది ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, మనకు ఆ కోర్సెస్ వివరాలు ఇంకా తెలియదు. కాబట్టి దాని ప్రకారం శిక్షణ జరిగింది అనుకోండి, మేబీ 2-3 ఏళ్లలో మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. అంటే మీకు ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో ఇది రాకుండా, మీకు రామ్మోహన్ నాయుడు ఆ రోజు చెప్పాడు, గుర్తుందా మీకు? ఇదొక మేము గుణపాఠంగా తీసుకుంటాము, ఫ్యూచర్లో ఇలాంటి సమస్య తలెత్తకుండా మేము ప్లాన్ చేస్తాము అన్నాడు. దానికి ప్రతిగా ఇది చేస్తున్నారు వాళ్ళు. అంటే లోకేష్ మీద చాలా పెద్ద దుమారం రేగింది మనకు తెలుసు. లోకేష్ని పేరు అనవసరంగా ఒకళ్ళు తీసుకొచ్చి తెలుగుదేశానికి సంబంధించి అతను, లోకేష్కి సంబంధం ఏంటి ఏవియేషన్ తోటని వచ్చింది. కరెక్టే, లోకేష్కి సంబంధం లేదు, కానీ ఇప్పుడు లోకేష్కి సంబంధం. అంటే మనం ఒక సంఘర్షణ ఒక మంచికి దారితీస్తుందని, సరే అక్కడ ఏం జరిగినా కూడా ఇవాళ మళ్ళీ లోకేష్ ఏవియేషన్ దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పులేదు కదా, ఒక ఐటీ మినిస్టర్గా హీ కెన్ టేక్ ఎనీ డెసిషన్. సో అక్కడ సెంటర్లో అతనికి సంబంధం లేకపోయినా ఇప్పుడు స్టేట్లో ఒక యూనివర్సిటీ మొదలు పెడితే దీనివల్ల మళ్ళీ సెంటర్కి ఇక్కడ అవసరం ఉంటుంది. ఇంతకుముందు విజన్ అంటే చంద్రబాబు గారు గుర్తొచ్చేవారు, కానీ ఇప్పుడు కొన్ని అంశాల్లో విజన్ అంటే లోకేష్ గారు కూడా గుర్తొస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా నిజంగా ఈ పైలట్ల కొరతని ఆయన ఆ కొరతకి చెక్ పెట్టేందుకు ఎడ్యూసిటీ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిజంగా ఎవరైతే అవకాశాల కోసం అంటే ఈ రంగంలో మేము రాణించాలనుకుంటున్నాం, కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుంది అని ఇప్పటివరకు
భయపడుతున్న వారు ఉన్నారు. వారు ఇక మీదట ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే చదువుకోవడానికి ఒక అవకాశం అయితే వారికి రాబోతోంది, అంటే ఈ ఏవియేషన్ రంగంలో. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏవియేషన్ అనేది మనందరికీ కూడా ఒక కళ అండి. చిన్నప్పుడు ఉంటుంది మనందరం. అంటే మీకంటే ఇంకా ఇప్పుడు యు ఆర్ సీయింగ్ మోర్. నేను 22 ఏళ్ల వయసులో ఫ్లైట్ ఎక్కా. మా నాన్నగారు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించారు. ఓకే. అప్పుడు చాలా ఈజీ, మన రన్వే దగ్గరికి వెళ్ళి ఎక్కేవాళ్ళం. ఇలా కాదు, అసలు పెద్ద కష్టమే ఉండేది కాదు. అప్పుడేంటో చాలా ప్రైడ్ అనమాట ఫ్లైట్ ఎక్కుతున్నామంటే. నేను ఎంఏలోకి వచ్చాక, ఎంఏ అయిపోతుంటేనో మా నాన్నగారు ఎక్కించారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక విమానం అంటే కొంతమందికే పరిమితం అనే స్థాయి నుంచి ఇప్పుడు ఎవరైనా విమానం ఎక్కచ్చు. అంటే కళలన్నీ కూడా ఇప్పుడు నిజమైపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఇవాళ ఒక వ్యక్తి వెళ్ళి చదువుకోవాలంటే వేరే చోటుకి వెళ్ళి చాలా కష్టం. అదే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక యూనివర్సిటీ ఉంటే హీ కెన్ గెట్ ఛాన్సెస్ కదా. ఇక్కడ చదువుకుంటారు, తర్వాత మనకి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పైలట్ల శిక్షణ ఉంటుంది, క్రూ రెడీగా ఉంటుంది. అప్పుడు మనకి ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంకొక పాయింట్ మీరు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారిని మించి లోకేష్ ఉన్నాడా అంటున్నారు. ఉండొచ్చు, తప్పులేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే విజన్ విషయంలోనే నేను చెప్తున్నా. ఇంకోటి, నిన్న అయ్యన్న పాత్రుడు కూడా జోక్గా అన్నారు కదా, మీ నాన్నే ఇంతవరకు మమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నారంటే నువ్వు కూడా అలా తయారయ్యావేంటయ్యా అని లోకేష్ని అన్నారు కదా సరదాగా. అది కరెక్ట్. అంటే అంత వేగంగా నిద్రపోకుండా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు, మంచిదే. మీరు అన్నట్టుగా ఒక చంద్రబాబు నాయుడిని గుర్తు తెస్తున్నాడు ఆయన. అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషపడాలి. మనకి 2 జోడు గుర్రాలు దొరికాయి. జవనాశ్వాలు అంటాం మనం. అంటే చాలా వేగంగా పరిగెడతాయి, అవి చాలా బలంగా ఉంటాయి కదా. మీ గుర్రాల్లో చాలా మంచిగా ఉంటాయి కదా. అట్లాగా వీళ్ళు అంత బాగా రాష్ట్రాన్ని పరిగెట్టిస్తున్నారు అభివృద్ధిలో. కాబట్టి ఇవాళ ఏవియేషన్ రంగంలో కూడా చాలా మంచి జరగబోతోంది. ఏదైతే ఒక సమస్య వచ్చిందో ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆలోచించింది. కానీ ఇన్ని రాష్ట్రాలుండి ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. ఏ రాష్ట్రం కూడా ఆ సమస్యకి పరిష్కారం మేము ఇస్తామని చెప్పలేదు. లేదు మా దగ్గర మేము ఒక యూనివర్సిటీ పెడతామని చెప్పలేదు. ఇవాళ ఆ క్రెడిట్ ఒక లోకేష్కి దక్కిందండి. నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.